హాయ్ అండి. జ్యూసీగా ఉండే వంకాయ కర్రీని చాలా సింపుల్గా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇలాగా కమ్మగా జ్యూసీగా కర్రీ చేసుకోవచ్చు. పిల్లలకి క్యారేజ్లో వేసినా కానీ ఆయిల్ లీక్ అవ్వడం కానీ అట్లా ఏమి ఉండకుండా ఉంటుంది. చూడండి, నేను కేజీ వంకాయలు తీసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక టబ్లో నీళ్ళు పట్టుకొని కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని వాటిలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన వంకాయ ముక్కల్ని వేసుకొని ఈ విధంగా ఉంచుకున్నాను. ఎందుకంటే వంకాయ ముక్కలు కండ్రెక్కకుండా ఉంటాయి, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక డేక్షా పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. వేసుకొని దానిలోనికి ఒక 7-8 పచ్చిమిర్చి ఈ విధంగా పొడవుగా చీల్చి వేసుకొని ఒక 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలోనికి ఉప్పు పసుపు వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. తర్వాత ఈ విధంగా మగ్గిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిలోకి వేసుకొని ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచాలి. తర్వాత మళ్ళీ ఎగరేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు సిమ్లో ఉంచుకోవాలి. చూడండి, ఒక 5 నిమిషాలు సిమ్లో ఉంచిన తర్వాత దీనిలోనికి నీరు ఈ విధంగా వచ్చేస్తుంది. తర్వాత మనం ఒక 4 టమాటాలని, నేను కేజీ వంకాయలు తీసుకున్నాను కాబట్టి 4 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని మధ్యలో వేసుకున్నాను. ఇలా మధ్యలో వేసుకొని ఈ విధంగా గరిటెతో నొక్కేసి మన రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని బాగా దంచి వేసి మనం ఆ కారం పైన వేసుకొని ఆ వంకాయ ముక్కలు అంతా కూడాను ఆ టమాటా ముక్కలు కారం పైన కప్పేసేసి సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఇలాగా ఒక 5 నిమిషాలు వదిలేస్తే ఇందులోని టమాటోలోని వాటర్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది. ఒక 5 నిమిషాల తర్వాత తీసి మనం గరిటెతో ఇలాగా కలుపుకోవాలి. కారం అంతా కూడాను కర్రీకి కలిసిపోతుంది. తర్వాత దానిలోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకుంటే ఎంతో జ్యూసీ అయిన వంకాయ కూర రెడీ అయిపోయినట్లే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.